ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ధీటుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఆధునీకరించిన గుంటూరు టు హైదరాబాద్, గుంటూరు టు విజయవాడ బస్సులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఆర్ఎం సలాం, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. समस्त भक्तानां सुखप्रयाण सिद्ध्यर्थं आंध्रप्रदेश राष्ट्र रोड रवाना संस्था समस्त आयुष्यावृद्ध्यर्थं पुष्पान्नपदिं दधामि। नमो ब्रह्मणे नमस्तग्ने नमः पृथ्वे नमो षड्विजः नमो वाणे नमो वादुष्टगे नमो विष्णवे प्रभाते करोमि इयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। अयं बसेस 6 बसेस ACR బస్సెస్ ఓకే. ఈరోజు గుంటూరు ఆర్టీసీ డిపోకి సంబంధించి 2 కొత్త బస్సుల్ని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు టు అండ్ ఫ్రో బస్గా, అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు, గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం, సీజన్కి బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ, అలాగే విజయవాడకి గతంలో 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సుని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆర్టీసీ అభివృద్ధి చెందుతూ గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలుగా వసతులు, సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఆర్టీసీ సిబ్బంది యావత్తు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం తరపు కూడా అన్ని విధాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంప్లాయీస్ సహకరిస్తూ ఇంకా ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ఒక క్రమబద్ధీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళతో సమాధానం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం.